హలో ఎవ్రీవన్. ఫ్రమ్ పాస్ట్ 3 days నుంచి మేము కర్నోస్ స్మార్ట్ అకాడమీ అనే టీచర్స్ ట్రైనింగ్ సెక్షన్ అయితే జాయిన్ అవుతున్నానండి. సో నాకైతే సెక్షన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. 3 days నేను జాయిన్ అయ్యాను. 3 days కూడా జూమ్ మీటింగ్ ద్వారా వీ హ్యావ్ అవర్ సెక్షన్. ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. షీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ డీటెయిల్లీ. ట్రైనింగ్ సెక్షన్ అంటే స్టార్టింగ్లోనే నేను డైరెక్ట్ ట్రైనింగ్ ఎలా మనం సబ్జెక్ట్ ఎలా చెప్పాలి ఎలా ఉంటుంది అని అనుకున్నాను. బట్ నో, మ్యామ్ అయితే క్లియర్గా ఫస్ట్ హౌ టు బి ఎ టీచర్, అసలు టీచర్ ప్రొఫెషన్ అంటే ఏంటి, టీచర్ ప్రొఫెషన్లో జాయిన్ అవుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఏ విధంగా మనం ఎలాంటి క్వాలిటీస్ని మనం బిల్డప్ చేసుకోవాలి సో అనేది బ్రీఫ్గా ఫస్ట్ సెక్షన్లో మన డ్రెస్సింగ్ సెన్స్, టైం సెన్స్, అలాగే ఇలాంటి ప్రతిదీ కూడా మ్యామ్ వివరంగా అయితే తెలియజేశారు. అండ్ సెకండ్ సెక్షన్ కూడా మనం ప్రీ ప్రైమరీకి సంబంధించిన ఏ విధంగా వెళ్ళాలి, యాక్టివిటీస్ ద్వారా పిల్లల్ని ఎంగేజ్ చేయాలి మోర్ అనేది మ్యామ్ ఆ సెక్షన్ ద్వారా మాకు వివరంగా ఇచ్చారు. అలాగే స్టోరీస్ చెప్తున్నప్పుడు ఏ విధంగా మనం వాయిస్ మాడ్యులేషన్స్ ఇవ్వాలి, ఎటువంటి టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తే పిల్లలు బాగా ఎంగేజ్ అవుతారు అనేది. యాక్టివిటీస్ అంటే అటు ఆల్ఫాబెట్స్ సంబంధించింది, మ్యాథ్కి సంబంధించింది, ఇలా ప్రతిదీ వివరంగా మ్యామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. తెలియనిది కూడా మనకు తెలిసిన ఒక టీచర్ ఫీల్డ్లో ఉన్నా మనకు తెలిసినా కూడా మనం ఇలాంటివి జాయిన్ అవడం వల్ల ఇంకా మన స్కిల్స్ అనేది స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకోవాలని నేను నమ్మాను అనమాట. సో దట్స్ వై ఐ జాయిన్డ్ ఇన్ దిస్ సెక్షన్. సో మ్యామ్ అయితే క్లియర్గా చెప్పారు. అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసరికి లెసన్ ప్లానింగ్ అనేది చాలా బాగా అర్థమైందండి. ఫస్ట్ ఎవ్రీ టీచర్ ముందు మనం వెళ్ళేటప్పుడు డెమోస్కి ఇవ్వడం కోసం డెమోస్ గురించి కూడా మ్యామ్ వివరంగా ఏ విధంగా ఇవ్వాలి, ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఓన్లీ మనం ఒక సబ్జెక్ట్ గురించే కాదు, ఏ విధంగా మేనేజ్మెంట్ మాట్లాడాలి అనేది కూడా వివరంగా అయితే మ్యామ్ చెప్పారనమాట. సో డెమోస్కి నుంచి అలాగే లెసన్ ప్లాన్ అంటే మనం క్లాస్కి వెళ్ళే ముందు లెసన్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా మనం టైమింగ్స్ డివైడ్ చేసుకోవాలి, ఎలా పిల్లల్ని ఎంగేజ్ చేయాలి, పిల్లలు బోరింగ్గా ఫీల్ అవ్వకుండా ఎలా చెప్పాలి అనేది కరుణ మ్యామ్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్. అమౌంట్ గురించి వాటి గురించి చూసుకోకండి. మీరు ఒకవేళ యూ వాంట్ బి బెస్ట్ టీచర్ అనుకోవాలనుకుంటే ప్లీజ్ జాయిన్, ఇలాంటి సెక్షన్స్ జాయిన్ అవ్వండి అండ్ నాలెడ్జ్ని పెంచుకోండి. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.